ట్యాంకర్తో ఆయిల్ తెచ్చారు. హైవే పక్కన నిలిపి భారీ వాహనాలకు అమ్మకాలు ప్రారంభించారు. అయితే సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో స్పాట్కొచ్చారు. అక్కడి సెటప్ చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. నెల్లూరు జిల్లాలో నకిలీ పెట్రోల్ బంక్ పై ఓ రిపోర్ట్. కనీస భద్రతా ఏర్పాట్లు లేవు. తూనికలు కొలతల అధికారుల అనుమతులు లేవు. ప్రమాదం ఏదైనా జరిగితే నష్టం ఊహించలేని రీతిలో ఉంటుందనే భయం లేదు. ఇది నెల్లూరులో ఓ హైవే పక్కన ఏర్పాటు చేసిన నకిలీ పెట్రోల్ బంక్ వ్యవహారం. చూడండి, పెట్రోల్ బంక్ సెటప్ ఎంత సింపుల్గా ఉందో. రోడ్డు పక్కన ఆయిల్ ట్యాంకర్ని ఆపి ఓ టేబుల్ వేసి దానిపై పెట్రోల్ బంక్ తరహాలో పంపు పెట్టారు. ఎన్ని లీటర్ల ఇంధనం నింపారో తెలుసుకోవడానికి దానికి ఒక మీటర్ అమర్చారు. ట్యాంకర్ నుంచి నేరుగా ఆయిల్ తోడి భారీ వాహనాల్లో నింపుతున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామం మీదుగా వెళుతున్న జెన్కో రోడ్లో వెలిసింది ఈ అనధికార పెట్రోల్ బంక్. ఇక్కడ భారీ ట్యాంకర్లకు ఇంధనం నింపుతున్నారు. ఈ విషయం విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలిసింది. వెంటనే స్పాట్కొచ్చారు. అక్కడున్న సెటప్ చూసి అవాక్కయ్యారు అధికారులు. అధికారులు వచ్చే సమయానికి అక్కడ కొన్ని బల్గర్లున్నాయి. ఒక బల్గర్లో ఇంధనం నింపుతుండగా కాస్త దూరంలో మరికొన్ని వాహనాలు తమ వంతు కోసం వేచి చూస్తున్నాయి. అధికారులు తనిఖీలు ప్రారంభించగానే బల్గర్లు అక్కడి నుంచి జారుకున్నాయి. అక్రమంగా డీజిల్ విక్రయిస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ని ఉత్తరాదికి చెందినవాడిగా గుర్తించారు. అతడికి తెలుగు రాకపోవడం వల్ల హిందీలోనే సమాధానం చెబుతున్నాడు. ఫలితంగా అతడి నుంచి అరకొర సమాచారమే సేకరించగలిగారు అధికారులు. పొద్దుటూరులోని కొత్తపల్లి పెట్రోల్ బంక్ అని అక్కడి నుంచి తీసుకొచ్చా అని చెప్తున్నాడు డ్రైవరు. అతను హిందీ సంబంధించిన అదర్ స్టేట్కి సంబంధించిన డ్రైవర్. పూర్తిగా సమాచారం అతను చెప్పలేకపోతున్నాడు. బండి తీసుకుని ఇక్కడికి వెళ్ళమని చెప్పి లొకేషన్ పెట్టారు. ఇక్కడికి వచ్చాను సార్, ఈ బల్గర్లకు సంబంధించిన దాంట్లో ఆయిల్ ఫిల్ చేస్తామంటే మీరు వచ్చి పట్టుకున్నారు సార్ అని చెప్పాడు. దాని మేరకి ఆ ఓనర్ ఎవరు ఏంది అనేది డీటెయిల్ తీసుకుని వాళ్ళపైన 6A కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రొద్దుటూరులోని కొత్తపల్లి పెట్రోల్ బంక్ నుంచి ఆయిల్ తీసుకొచ్చినట్లు చెబుతున్నాడు డ్రైవర్. తమ యజమాని ఆదేశం మేరకు తాను ఆయిల్ ట్యాంకర్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి బల్గర్లకు డీజిల్ విక్రయిస్తున్నట్లు వివరించాడు. సీజ్ చేసిన ఆయిల్ ట్యాంకర్లో పెద్ద మొత్తంలో డీజిల్ ఉందని చెబుతున్నారు అధికారులు. అలాగే ట్యాంకర్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఆయిల్ ట్యాంకరు పొద్దుటూరుకు సంబంధించినదిగా గుర్తించడం జరిగింది. దాంట్లో 2 ట్యాంకులు ఆయిల్ ఉన్నది. అది పూర్తిగా ఎంత ఉన్నది అనేది ఇంకా లీగల్ మెట్రాలజీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నకిలీ పెట్రోల్ బంక్ గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా స్పాట్కు చేరుకున్నారు. అయితే విజిలెన్స్ అధికారులు ట్యాంకర్ను సీజ్ చేశారు. ట్యాంకర్ ద్వారా లారీలకి ఆయిల్ నింపుతున్నారన్న సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. విజిలెన్స్ అధికారులు, సిఐ గారు కూడా సార్ రావడం జరిగింది. దాని ప్రకారం, చట్ట ప్రకారం సార్ వాళ్ళు విజిలెన్స్ దానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. మొత్తానికి హైవే పక్కనే ఏర్పాటు చేసిన నకిలీ పెట్రోల్ బంక్ను క్లోజ్ చేయించారు అధికారులు.